సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రేపు అందులోని ఫ్రైడే అండ్ నెక్స్ట్ నిన్న నేను అనాలిసిస్ వీడియో చేయలేకపోయానండి. రికార్డింగ్ చేశాను బట్ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. ఇంక మరి అవ్వలేదు ఆ రోజు ఇంకా చేయడం. సో డేటా పరంగా అన్ని చూద్దాం. మార్కెట్ ఫస్ట్ థింగ్, మార్కెట్ చూస్తే ఆ ఫ్యూచర్లో చూడండి కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతుంది. ఫ్యూచర్లో మీకు కంటిన్యూ సెల్లింగ్ కనబడుతుంది. క్యాష్ మార్కెట్లో ఒక 77 CR బయింగ్ వచ్చింది. అది మేజర్ బయింగ్ అంటే కాదు, నిన్న ఏదైతే చాలా స్మాల్ బయింగ్, అసలు యాక్చువల్గా ఇది మేజర్ బయింగ్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఎంసి మీటింగ్, అది ఇంకా అప్డేట్ అంటే ఇక్కడ ట్రేడింగ్ ఇందులో రాలేదు, సెన్సిబుల్ అప్డేట్ రాలేదు. బట్ మీరు మిగతా న్యూస్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది ఏం చెప్పారో ఏం లేదన్నది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు డేటా పరంగా వస్తే ఇక్కడ రండి. నిఫ్టీ చూడండి, ఇంట్రాడేలో ఎస్పెషల్గా ఈరోజు ఏమైందో, ఇంట్రాడేలో నిఫ్టీ 50 మార్నింగ్ నుంచి ఎవరున్నారు, కాల్ సైడ్ ఉంది. మార్నింగ్ నుంచి కాల్ సైడ్ ఉన్నారు, కొద్దిగా తగ్గారు. మళ్ళీ క్లోజింగ్ టైంలో హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మైనస్ అయింది కాల్ సైడ్. పుట్ సైడ్ ఎవరైనా ఉన్నారంటే పుట్ సైడ్ ఓవరాల్గా తగ్గిపోయింది. టోటల్ ఓయోలో కూడా ఎవరున్నారు చూడండి, టోటల్ ఓయోలో కూడా నిఫ్టీ కాల్ సైడ్ హ్యూజ్గా ఉంది. ఇది 50% ఉంది దీనికి. సో కాల్ సైడ్ చాలా ఎక్కువ, ఇంకా కాల్ సైడ్ చాలా హై, బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు టోటల్ ఓయోలో కూడా, చేంజింగ్ ఓయోలో కూడా. ఇది నిఫ్టీ ఎస్పెషల్గా. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఏమైందో చూడండి, బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ తక్కువ ఉంది. మార్నింగ్ పుట్ పెరిగినా ఓవరాల్గా డే ఎండ్కి వచ్చేసరికి కాల్ డామినేట్ చేసింది. టోటల్ ఓయోలో బోత్ ఆర్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు ఇందులో. బ్యాంక్ నిఫ్టీలో నాకు బ్యాంక్ నిఫ్టీ ఇంత తేడా కనబడట్లేదు. ఓకే, ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్లో ఏం చేసింది చూడండి. ఈరోజు ఎస్పెషల్గా నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్లో ఈ రోజు చేసింది షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఇవన్నీ దేనికి ఇండికేషన్ అంటే డౌన్ సైడ్కే. చూడండి, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అంటే న్యూ సెల్ పొజిషన్స్. ఓకే, కొత్త సెల్ పొజిషన్స్. షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, షార్ట్ కవర్ చేసుకున్నారు అంటే ఎగ్జిట్ అయ్యారు. సింపుల్గా ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్, కొంతమంది ఎవరైతే లాంగ్ బై చేసుకుని కూర్చున్నారో వాళ్ళు కూడా కొంతమంది ఎగ్జిట్ చేశారు. ఓకే, సో ఓవరాల్గా ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ ఏం కనబడుతుంది, మార్నింగ్ అంతా మార్కెట్ పడింది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా మార్కెట్ పైన కింద వాలటైల్ అయ్యింది. ఏది నిఫ్టీ 50. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ రండి. బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, అన్ని స్మాల్ రిటైల్ ట్రేడర్లే. నిఫ్టీ 50లో కొద్దిగా చూస్తే కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ కొద్దిగా పెద్దగా వచ్చింది, ఒక 2-3 సార్లు పెద్దగా వచ్చింది. ఓకే, మరి మేజర్ ఏం కాదు. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఈరోజు ఆల్గో అయితే నేను ఏం రన్ చేయలేదు. సో ఆల్గో కూడా పక్కన పెడదాం. అండ్ మార్కెట్లో ఏమన్నా ఆల్గో రన్ చేయట్లేదు అని అడగండి. ఆల్గో ఒక 2 days నేను బ్రేక్ ఇచ్చాను, అంటే రేపటి నుంచి ఫ్రైడే నుంచి రన్ చేస్తా, లేదా వచ్చే మండే నుంచి రన్ చేస్తా. 2 days కావాలని నేను బ్రేక్ ఇచ్చా. మార్కెట్ సిచ్యువేషన్ చూసి నేను ఓకే ఒక 2 రోజులు ఆపుదాం, ఏమైతుంది అందరూ చూద్దాం. ఎందుకు అంటే ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ 15 minutesలో మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో విక్కులు చాలా పెద్దవి వస్తున్నాయి. విక్కులు అంటే చాలా మందికి తెలుసు. విక్ తెలియకపోతే తోక ఏం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి మార్కెట్లో ప్రీవియస్ డే ఏం జరిగిందన్న, మార్కెట్ ఈ లెవెల్ దాటి మార్కెట్ పైకి వెళ్ళిందా, ఫాల్స్ బ్రేక్అవుట్ కిందకు వచ్చిందా, అసలు ఎంత బాగా స్టాప్ లెస్ తిన్నదంటే యాక్చువల్గా నిన్న చూడండి. యాక్చువల్గా ఏం జరిగిందో, మార్కెట్ ఫస్ట్ సెల్లింగ్ సైడ్ వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ మీరు వదిలేయండి. సెకండ్ క్యాండిల్ బయింగ్ సైడ్ వచ్చిందా, ఓకే బయర్ స్ట్రాంగ్ ఉన్నాడని ఇక్కడ తెలుస్తుంది. ఏమైంది, బయర్ స్ట్రాంగ్ ఉన్నాడు. ఓకే డన్. ఇప్పుడు ఏమైంది, ప్రీవియస్ డే హై అక్కడ, ఇది ప్రీవియస్ డే హై. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ కొద్ది పైకి వచ్చింది, కొద్ది టైం పాస్ చేసింది, మళ్ళీ సడన్గా ఒక క్యాండిల్ హై పెట్టింది. ఇక్కడ చూడండి, టైం పాస్ చేసిన తర్వాత ఒక బ్రేక్అవుట్, తర్వాత వెంటనే ప్రీవియస్ డే ఒక హై కూడా బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చింది. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, ఎంట్రీ తీసేసుకుంటారు రిటైల్ ట్రేడర్లు. అవునా, ఇక్కడ ఎంట్రీ ఏది, ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్, ఇక్కడే ఎంట్రీ ఈ క్యాండిల్లో. ఇమ్మీడియట్గా ఏమైంది, వాళ్ళకి ఇక్కడ దీని క్యాండిల్ కింద స్టాప్ లెస్ పెడతారు. ఇమ్మీడియట్గా ఏం చేశారు, స్టాప్ లెస్ తిన్నారు. ఇప్పుడు ఈ స్టాప్ లెస్ చూసి మార్కెట్లో ఏమనుకుంటారు చాలా మంది, ఓకే ఈ లో బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. ఓకే, మళ్ళీ ఏమైంది, ఇమ్మీడియట్గా అప్ సైడ్ వాళ్ళు స్టాప్ లెస్ తిన్నదా, మళ్ళీ మార్కెట్ కొంచెంసేపు కన్సోలిడేట్ అయ్యి సడన్గా ఫుల్గా ఒక్కసారిగా పడితే అందరూ చాలా మంది నాకు తెలిసి రన్నింగ్ క్యాండిల్లో దూరేసి ఉంటారు. సింగిల్ క్యాండిల్లో మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ అందరూ స్టాప్ లెస్ తిని మార్కెట్ కొంచెంసేపు కన్సోలిడేట్ అయిపోయింది. కన్సోలిడేట్ అయిపోయి
ఆ తర్వాత సడన్ గా ఒక్కసారి ఒక పెద్ద క్యాండిల్ ఇచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఇన్నిసార్లు స్టాప్ లాస్ హంటింగ్ జరిగాక అప్పుడు ఇక్కడ డేర్ చేయడు ఎంట్రీ తీసుకోవడానికి. ఇక్కడ నుంచి పడింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ సేమ్ మరి రివర్స్ అయిపోయి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఇదే ఈవెన్ ఈ రోజు కూడా జరిగింది, చూపిస్తాను చూడండి. ఈ రోజు కూడా ప్రైస్ యాక్షన్ చూడండి ఒకసారి. ఏం జరిగింది? మార్నింగ్ సెల్లర్ డామినేట్ చేశాడా? మొత్తం మార్నింగ్ సెల్లర్. ఇక్కడ ఈ లెవెల్లో ఒకసారి బయర్ ట్రై చేశాడు పైకి తీసుకెళ్ళడానికి, కనీసం ఆ క్యాండిల్ హై కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఇమ్మీడియట్ గా సెల్లర్ డామినేట్ చేశాడు. మళ్ళీ సెల్లర్ ఎంతవరకు తీసుకొచ్చాడు. మళ్ళీ ఒక బయర్కి ఒక ఛాన్స్ వచ్చింది ఇక్కడ తీసుకెళ్ళు అని. మళ్ళీ బయర్ తీసుకెళ్ళగలిగాడా? లేదు, వెళ్ళలేకపోయాడు. మళ్ళీ ఇక్కడ బయర్ ఓడిపోయాడు. మళ్ళీ వెంటనే సెల్లర్ యాక్టివ్ అయిపోయి మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది. ఇక్కడ కొంచెంసేపు కన్సోలిడేట్ అయ్యింది మార్కెట్. బాగా వినండి, సెల్లర్ కిందకి తీసుకొచ్చాడు బట్ స్ట్రెంత్ లేదు సెల్లర్లో. కొంచెంసేపు కన్సోలిడేట్ అయింది. లాస్ట్ ట్రై కింద బయర్ ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళాడు. సెల్లర్ ఇమ్మీడియట్ గా మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. ఇక్కడ సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ బయర్, మళ్ళీ సెల్లర్, మళ్ళీ బయర్, మళ్ళీ సెల్లర్. ఇక్కడ కొంచెం ఫైట్ అయింది ఇద్దరికి. తర్వాత మళ్ళీ బయర్ వాలటిలిటీ, మళ్ళీ సెల్లర్, సేమ్ మార్కెట్. పాయింట్ ఏంటంటే మార్నింగ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంది కదా, సెల్లర్ వెళ్ళనివ్వట్లే, ఎక్కడి నుంచి దాటనివ్వలేదు, ఈ లెవెల్ దాటనివ్వలేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే ఫస్ట్ టైం బయర్ ట్రై చేశాడు పైకి తీసుకెళ్ళడానికి, అక్కడ తీసుకెళ్ళకుండా సెల్లర్ డామినేట్ చేశాడు. ఆ లెవెల్ మార్క్ చేసుకోండి. ఇగో ఇది చూడండి, మార్కెట్ ఇక్కడికి వచ్చింది, కిందకి వచ్చిందా, మళ్ళీ ఇదే లెవెల్లో రిజెక్షన్ తీసుకొని మార్కెట్ షార్ప్ డౌన్ సైడ్ ఫాలో అయితే అయ్యింది. ఓవరాల్గా ఏంటంటే సెల్లర్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాడు, అది అయితే కనబడుతుంది. బట్ బయర్ కష్టపడుతున్నాడు ఈ లెవెల్ దాని నుంచి పైకి తీసుకెళ్ళడానికి. ఓకే, పాయింట్ మనం రేపు ఏ లెవెల్స్ పెట్టుకుందాం? రేపు ఫ్రైడే, కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ థింగ్ రెసిస్టెన్స్లు పెట్టేసుకుందాం, ఎందుకంటే ఇది రెడ్ కలర్ లెవెల్స్ కాబట్టి. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఉన్న రెసిస్టెన్స్ ఇది. ఓకే, ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇది. దాని పైన ఇంకొకటి ఏదైనా ఉంది అంటే ఇది, ఈ రెండు రెసిస్టెన్స్లు. దానిపైన కూడా ఇంకోటి ఏదైనా ఉందంటే ఇంకా పైకి ఎక్కడ వరకు తీసుకురండి. సపోర్ట్ ఏదైనా ఉందా అంటే ఎస్, సపోర్ట్ విల్ బి దేర్. ఇది సపోర్ట్, దీన్ని సపోర్ట్ అంటారు. ఓకే, దాని కింద ఇంకేదైనా సపోర్ట్ ఉందంటే ఇంకా కిందకి వెళ్తే ఇది సపోర్ట్. ఇవి సపోర్ట్లు. ఓకే, ఇక్కడ నుంచి కూడా ఒకవేళ నిజంగా రేపు మార్కెట్ ఇంకా ఏమైనా పడి మార్కెట్ కిందకి వెళ్తే మీరు ఇంకా పెద్దగా కొద్దిగా ప్లాన్ చేయొచ్చు. ఎంతవరకు? ఈ కింద వరకు. డన్. ఓకేనా? ఇప్పుడు ఇవే లెవెల్స్. మీరు ఎగ్జాక్ట్ గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మార్క్ చేసుకోండి, లేదంటే రాసుకోండి, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. 25,348 ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. ప్రజెంట్ ఇక్కడ క్లోజ్ అయింది. బట్ మనకి కావాల్సిన లెవెల్ 25,000. బాగా వినండి, 25,340. ఇక్కడ నుంచి 25,000. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు కావాలి మనకి? 25,349. ఓకే, 25,349. ఇక్కడ ఈ 9 పాయింట్స్ చూసారా, ఇది ఒక రేంజ్. దీని కింద రేపు మార్కెట్ ఏంటి? గ్యాప్ అప్ ఇన్నా, ఫ్లాట్ ఇన్నా, ఒకవేళ గ్యాప్ నిన్న మార్కెట్ ఈ లెవెల్ కింద మీకు 30 minutes క్యాండిల్ కానీ క్లోజ్ వచ్చింది అనుకో, ఈ లెవెల్ కింద మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. సింపుల్ గా డౌన్ సైడ్ ఎక్కడి వరకు? 25,240 వరకు. ఓకే, ఈ కింద వరకు 25,240, 25,250. ఈ 10 పాయింట్స్ రేంజ్ ఉంది కదా, ఇక్కడ వరకు మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ క్రాస్ అయ్యి కూడా కిందకి వెళ్తే ఇక్కడ కూడా డౌన్ సైడ్ కే ప్లాన్ చేస్తారు. ఎక్కడ? 25,160, 25,150, 160, 140 ఈ రేంజ్. ఓకే, ఇక్కడ డౌన్ సైడ్ కి, ఇక్కడ డౌన్ సైడ్. బట్ ఇక్కడ మనకి 30 minutes క్యాండిల్ క్లోజింగ్ పక్కాగా రావాలి, అప్పుడే మనం డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ మార్కెట్ నిజంగా అప్ సైడ్ వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి? ఈ జోన్ వరస్ట్. ఓకే, ఈ జోన్ వరస్ట్. సో ఈ జోన్ వద్దు, ఈ జోన్ ట్రేడ్ వద్దు. దీని పైన మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే 25,000. ఓకే, 25,480. దీనిపైన 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం అప్ సైడ్ కి ప్లాన్ చేద్దాం, లేకపోతే లేదు, డన్ ఫర్ ద డే. అంతే, అక్కడితో ఆగిపోండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సేమ్ మనం సెన్సెక్స్ కి వెళ్దాం. సెన్సెక్స్ కూడా ఇంచుమించు సేమే, నేను లెవెల్స్ ఏం మార్చట్లేదు. సెన్సెక్స్ యాస్టీజ్ అలానే లెవెల్స్ పెట్టుకొని ఉంచుకున్నాను నేను. ఎందుకు అంటే సెన్సెక్స్ లో పెద్దగా మార్పులు చేర్పులు ఏం జరగట్లే. యాస్టీజ్ మార్కెట్ మనం ఏ లెవెల్స్ పెట్టుకుంటున్నామో అవే లెవెల్స్ లో మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉండిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ కానీ ఇంకా పడితే ఎక్కడ వరకు రావచ్చు? ఈ లెవెల్ వరకు రావచ్చు. ప్రీవియస్ డే క్లోజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు. ఇది కూడా దాటి వెళ్తే అప్పుడు మనం మార్కెట్ లో ఇక్కడ వరకు చూద్దాం. ఓకే, ఈ కింద వరకు. ఓకేనా? ఇది లెవెల్స్. ఇప్పుడు చూడు, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 83,000 చూడండి, ఇక్కడ 83,000 చూసారా, ఇది కొద్దిగా రౌండ్ లెవెల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ప్రీవియస్ కూడా. సో దీని కింద మనకి 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే వీళ్ళు ప్లాన్ ఏం చేస్తారు? డౌన్ సైడ్. క్లియరా? డౌన్ సైడ్.
దీని కింద కూడా 82,600 ఆర్ 82,500 దీని కింద కూడా మీరు ఏం చేస్తారంటే డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్, ఈ రెండింటి కింద డౌన్ సైడ్. మా నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోతే మీరు ఈ రెండింటి కింద డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. 82,500, 600 ఈ రేంజ్. ఓకే, 600, 500 ఈ రేంజ్. దీని కింద డౌన్, ఈ కింద డౌన్. అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఇగో ఇది వరస్ట్ జోన్. ఇందాక చెప్పుకున్నట్టే ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ కన్సల్టేట్ అయింది, ఈ జోన్ వరస్ట్. ఓకే, సో మనం అప్ సైడ్ ఎక్కడ ప్లాన్ చేస్తాం? 83,500 పైన మనకు 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. దీనిపైన అప్ సైడ్. ఓకే, దీనిపైన ఏం చేస్తాం? అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ అప్ సైడ్కి 83,500 పైన. డౌన్ సైడ్కి ఎక్కడ ప్లాన్ చేస్తాం? 83,000 కింద 30 minutes, దాని కింద కూడా ఇక్కడ ఈ జోన్ వరస్ట్, ఈ జోన్ వరస్ట్. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటి కూడా ఏంటి, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ కానీ ఈ లోపల కానీ ట్రేడ్ చేసినా వేస్టే. ఇది వేస్ట్ జోన్, ఇది వేస్ట్ జోన్. ఎందుకు వేస్ట్ జోన్ అంటే ప్రీమియంలు కరిగిపోతాయి. ఇక్కడ ఆర్డర్ ఇక్కడ ఏమైపోతుందంటే బిగ్ ప్లేయర్ ఆర్డర్లు బాగా పడి ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ జోన్లో ఏం చేస్తుంది? టైం పాస్ అయిపోతుంది. ఈ కిందకు వచ్చిన ఇక్కడ నుంచి స్లో అండ్ స్టడీగా మార్కెట్ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ నీకు దొరికితే ఓకే, లేదంటే ఈ లోపల ఇక్కడ టైం పాస్ చేస్తుంది. సో ప్రజెంట్ మార్కెట్లో ఒక డౌన్ సైడ్ ప్రెషర్ ఉంది కాబట్టి విల్ ప్లాన్ ఫర్ డౌన్ సైడ్. అప్ సైడ్కి దీనిపైన 83,500 పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, లేకపోతే లేదు వదిలేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్. ఎవరైనా చాలా మంది నాకు అడుగుతున్నారు టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలని. సో టెలిగ్రామ్లో టీటీ అప్డేట్ ఛానల్ కొత్తది ఇది. టీటీ అప్డేట్ A to Z కోర్సులో నేను ఏదైతే ఇక్కడ A to Z కోర్సులో ఏదైతే అప్డేట్స్ ఇస్తానో యాజ్ ఇట్ ఈస్ అవే అప్డేట్లు మీకు అన్నీ ఇక్కడ వస్తాయండి. ఓకే, యాజ్ ఇట్ ఈస్. ఇగో ఈరోజు చూడండి, ఇక్కడ ఈరోజు 4,386 రూపీస్. సేమ్ ఇదే బుక్ డన్. సేమ్ A to Z కోర్సులో ఏవైతే నేను మెసేజ్లు పెడతానో సేమ్ ఇక్కడ కూడా అవే ఫార్వర్డ్ చేస్తాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒకటి నాకు మెసేజ్ చేయండి, ఏది టెలిగ్రామ్ అని చెప్పి. లింక్ నేను పెడతాను. 700-145-6759 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను లింక్ పెడతాను. లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కూడా లింక్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళండి, మీకు నచ్చిన ప్లాన్ తీసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ నా మంత్లీ పొజిషన్స్ కానీ హెడ్జింగ్ కానీ మార్కెట్ కండిషన్ బట్టి మనం తీసుకున్న ప్రతి ట్రేడ్ అక్కడ నేను అప్డేట్ అయితే చేస్తాను. ట్రేడ్ లేదనుకో, టుడే నో ట్రేడ్, డోంట్ ట్రేడ్, మార్కెట్ బాగాలేదని కూడా చెప్తాను. ఓకే, అది నా సైకాలజీ బట్టి నేను ఏ ట్రేడ్లు తీసుకుంటానో ఆ ట్రేడ్లు అక్కడ పోస్ట్ చేస్తాను, దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. అంతే తప్ప మీరు బై ఆర్ మీరు సెల్ అని చెప్పి నేను స్పెసిఫిక్గా ఎక్కడ మెన్షన్ చేయను. యూ బై సెల్ అని నా పొజిషన్ నేను పెట్టానంటే దాని అర్థం మీరు అక్కడ తీసుకోవాలని మీరు అర్థం చేసుకోవాలి, అంతే. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఆ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.